వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఏదో చెట్టును నరుకొని తీసుకొని వెళ్తున్నారు అనుకుంటున్నారా? కాదు, ఈ చెట్టును బతికించడానికైతే తీసుకొని వెళ్తున్నారు. హిందూపురం ఓల్డ్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి హిందూపురం గవర్నమెంట్ పాలిటెక్నిక్లోకి అయితే దీన్ని తీసుకొని వెళ్తున్నారు. ఇంత పెద్ద చెట్టును వాళ్ళ కాలేజ్లో నాటడం చాలా సంతోషంగా భావించి కాలేజ్ స్టూడెంట్స్ చాలా గ్రాండ్గా అయితే వెల్కమ్ చేశారు. మరిన్ని విషయాలను మన హిందూపురం పర్యాయవేత్త భాస్కర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. అది ఒక రూట్ అనేది ఒక బిల్డింగ్ లోపలికి పోయింది. దాన్ని కొట్టేస్తా అంటే కొట్టేయకూడదు, నెక్స్ట్ జనరేషన్కి ఆక్సిజన్ అవసరము, చెట్లు నరకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశంలో అక్కడి నుంచి మేము ఇక్కడ షిఫ్ట్ చేసి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి ఇక్కడ పాలిటెక్నిక్ గుడ్డంలో పాలిటెక్నిక్ కాలేజ్, ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర ఈ చెట్టును తెచ్చి ఇప్పుడు నాటాము. మాకు సపోర్ట్ చేసిన జేసీబీ డ్రైవర్లు అయితే ఏమి, క్రెయిన్ వాళ్ళు అయితే ఏమి, మన యూట్యూబర్ మన సాయి గారికి అయితే ఏమి, ప్రతి ఒక్కరికి పేరు, కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, పిల్లలకి, స్కూల్ కాలేజ్ పిల్లలకి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాగే ప్రతి ఒక్కరూ మొక్కల్ని, పెద్ద పెద్ద చెట్లను కూడా బతికియొచ్చు అనే ఒక మోడల్గా ఇక్కడ తెచ్చి పెట్టాము సాయి. చాలామంది అవగాహన లేకోకుండా చెట్లను అయితే నరుక్కుంటూ వెళ్తుంటారనమాట. రోడ్డు వేసేటప్పుడు కానీ, లేదంటే ఇల్లు కట్టేటప్పుడు, బిల్డింగ్స్ కట్టేటప్పుడు చెట్టు అడ్డం ఉంటుందని చెప్పేసి నరుకుతూ పోతుంటారు. సో అది కాకుండా ఆ చెట్టుని మనము ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి షిఫ్ట్ చేసి దాన్ని బతికించవచ్చు అనేసి ప్రాక్టికల్గా అయితే ఈరోజు మన భాస్కర్ రెడ్డి సార్ గారు ఇక్కడ హిందూపూర్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్కి కూడా ప్రాక్టికల్గా ఒక క్లాస్ లాగా తీసుకొనేసి లైవ్లో మనకు ఇదైతే చూపించారనమాట. ఒక చెట్టుని ఎలా బతికించవచ్చు అనేసి ఇప్పుడు చూసుకోవచ్చు మీరు. అక్కడ నుంచి తీసుకొచ్చి 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ పాలిటెక్నిక్లో అయితే ఈ చెట్టు పెట్టి దీన్ని బతికించడం అయితే జరిగింది. ఇలానే మీరు కూడా ఏమైనా చెట్లు ఎవరైనా కొడుతుంటే కొట్టకూడదని చెప్పేసి దాన్ని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి తీసుకువెళ్ళేసి రీప్లేస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.